హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు గీత. థ్యాంక్స్ అండి. మాలాంటి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తారు అని అనుకోలేదు. థ్యాంక్స్, బాగానే చేస్తున్నారు. వ్యూస్ బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ రావలేదు ఫ్రెండ్స్. వాచ్ అవర్ టైం అంటే కొట్టలేము, అది మాకు తెలుసు. పెద్ద సెలబ్రేషన్లు అయితేనే కొట్టేది, అంత హోప్ లేదు మాకు. అయినా మేము సాధించలేము అని అనుకోకూడదు, కాబట్టి మేము సాధించేది సాధించాలా, మేము అనుకున్నది చేయగలగాల. మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు అని మాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి. మాకు ఈ పశువులే ప్రాణం, ఈ పశువులతోనే మా జీవితం. ప్రొద్దున్నుంచి సాయంత్రం పడుకునే వరకు మా వెట్టి చాకిరంతా దీనితోనే. ఈ గేదెలు పొద్దున లేచి పాలు పితకడం కానుంచి మొత్తం పని మా గేదెలతోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు, పొద్దుంకులు గేదెలే చెప్తుంది కదా ఏమో అంటే, మా జీవిత ఆధారమే గేదెలు కాబట్టి మేము గేదెలే చెప్తున్నాం ఫ్రెండ్స్. మీరేమనుకున్నా మా గేదెలే, మాకు ఆవులే, మాకు ఇవే కదా ఆదరువు. కాకపోతే ఒకటి, మీరు ఈ ఆవులు గేదెలు పెట్టుకోవాలనుకునేటోళ్ళు చూసుకోండి, వెనక ముందు చూసుకొని గడ్డి మేపు సక్రమంగా చూసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏం ఉండదు దానిలో, మనం చూసుకునే దాన్ని బట్టే గేదె పాడి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గేదె వచ్చేసి దాదాపు 4 లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి బక్కగా ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండలకు వచ్చేదాన బక్కగా ఉన్నాయి. పోనీ షెడ్లో కలిసామా పాలు ఇవ్వవు, తిరిగి అలవాటు అయిపోయింది దీనిలోకి, అందుకే తొలకొచ్చాము. ఈ ఆవులైతే ఫ్రెండ్స్ అస్సలు ఇంటి దగ్గర ఉంటే నీళ్ళే తాగవు ఫ్రెండ్స్. ఇలా వచ్చేనే అలా గుంతలలో నీళ్ళు తాగి వెళ్తాయి. ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ షెడ్ కాడికి తీసుకువెళ్ళినా నీళ్ళు తాగుతాయి. ఇక్కడైతే అస్సలు ఇంటి దగ్గర అయితే నీళ్ళు తాగవు. కొందరు ఫస్ట్ ఏ పని చేత కాకోకుంటే ఫస్ట్ అన్నారు ఫ్రెండ్స్, నువ్వేందమ్మా గేదెలు చేసేది అని. లేదు ఫ్రెండ్స్, గేదెలు చేయగలము. మనం అనుకున్న దాన్ని బట్టి సక్రమంగా ఏ పనైనా చేయగలము. నలుగురిలో బ్రతకాలి, నలుగురిలో ఎదగాలి అనేది ఉంటే ఖచ్చితంగా ఏమైనా చేయగలం. మనం సాధించే వ్యవధి శక్తి మనలోనే ఉంది అంటారు కదా, ఆడది అంటే ఆదిశక్తి, చేయగలిగింది అనుకుంటే చాలు ఏమైనా చేస్తుంది అని. నిజం ఫ్రెండ్స్, తన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండి ఆడది ఎంతవరకైనా వెళ్ళగలదు ఫ్రెండ్స్. ఒక్క రూపాయి ఆధికం లేకోకుండా బ్రతికాం ఫ్రెండ్స్ మేము. ఈరోజు ఈ గేదెల వ్యవహారంగా భూమి కొన్నాము, ఇండ్లు వేసుకున్నాము. అయినా దానిలకు చేసిన అప్పులు తీరడానికి ఇంకా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు చదువుకుంటున్నారు. ఈ చదువులు, ఇలాంటి నాలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు పిల్లల కోసం కష్టపడేటోళ్ళు. కానీ కొందరు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, కొందరు ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, కొందరు తనకు వచ్చిన పని చేసుకుంటున్నారు. కాకుంటే బయటికి వెళ్ళి ఒకరికి కూలి తెచ్చుకుంటే 200, 300 కూలి వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? చాలదు. అది 300 అయితే నెలకు వచ్చేసి 9,000 అవుతుంది. పిల్లల హాస్టల్ ఖర్చులే 10,000 అవుతాయి నెలకు. అలాంటిది 9,000 తీసుకొని వాళ్ళకు మాత్రమే తీసేస్తే మనం డాక్రాలంట, శ్రీనిధి అంట, ఇవన్నీ తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలాగా? ఇవి కట్టుకునేదానికి కుదరదు కదా. ఇదైతే ఖచ్చితంగా మనకు రాబడి ఉంటుంది, కొంచెం కష్టపడాలి. ఏమంటే ఎక్కడికి వెళ్ళేదానికి ఉండదు. ఒక పెళ్ళి, పేరంటం, అట్టి ఫంక్షన్లకు అస్సలు వెళ్ళేదానికి ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ ఎక్కడికి వెళ్తాం, ఇంట్లో పని మాత్రం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక్కరోజు దానిలకు మేపేకోకుంటే పాపం కదా. మనిషిని ఎవరన్నా పెట్టిపోతే వాళ్ళు సక్రమంగా మేపేస్తారు, నీళ్ళు దాపుతారని కూడా లేదు ఫ్రెండ్స్. వెళ్ళినా కూడా ఇక్కడనే మనసు ఉంటుంది, పాపం ఆవులు నీళ్ళు తాగినాయా, గేదెలు మేపు తిన్నాయా లేదా, ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి నిమ్మలంగా లేకోకుండా కూర్చునే బదులు
నా కళ్ళెదుటే నేను చూసుకొని నేను నీళ్ళు పెట్టుకొని నేను మేతేసుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది కదా అనేది కొంచెం హోప్ ఫ్రెండ్స్. అందుకే ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇవే నా ప్రాణం, ఇవే నా లోకం. నా పిల్లలకు ఏదైనా పెట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా ప్రతి రూపాయి దీనిలోనే ఫ్రెండ్స్. తన చదువులకు, మా ఇంటి ఖర్చులు, మా పొలం ఖర్చులు మొత్తం ఇక్కడ నుంచే రాబడి. మేమైతే ఏమీ చేయడం లేదు, దీనిని ఆధారపడి బ్రతుకుతున్నాము. అంటే అంత రాబడి వస్తుందే అనుకోవచ్చు. ఒక్కపారి అన్ని గేదెలు ఇవ్వవు ఫ్రెండ్స్. కొన్ని గేదెలు ఎండిపోతాయి, కొన్ని గేదెలు సూటితో ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. రాబడి ఉంటుంది, పోబడి ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. ఒక్కోపారి 2-3 ఎనుములు ఇస్తాయి, ఖర్చు చాలా వస్తుంది. మిగతా గేదెలకన్నిటికీ వృధాగా మేపు పెట్టాలి. అప్పుడు అవి సూటితో ఉంటాయి కదా. 2-3 ఎనుములు ఇస్తే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ఆ పెట్టుబడికి కూడా రాదు ఫ్రెండ్స్. అప్పుడు వృధాగా మేపాల్సిందే. అమ్ముకోలేము కదా. చూస్తూ ఒక ఆవును, ఒక గేదెని అమ్ముకోవాలంటే, ఒక పరిశ్రమ నడిపే వ్యక్తి అమ్మాలంటే అస్సలు నమ్మలేడు ఫ్రెండ్స్. నిజం. ఈ ఒక్క దూడ నమ్మాలనే ఎంతో ఆలోచిస్తాం, బాధలేస్తుంది. పోతుంటే ఎంతో బాధ వస్తుంది. అలా చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు. ఈ రైతు మాకు కూడా భూమి ఉంది ఫ్రెండ్స్, భూమి ఉంది. పొలంలోకి దిగితే ప్రతిదీ రూపాయి ఖర్చే ఫ్రెండ్స్, ప్రతి రూపాయి ఖర్చే. భూమి మీద పెట్టే ఖర్చు 2 గేదెల మీద పెడితే గేదెలు పాలు ఇస్తాయి, డబ్బులు ఇస్తాయి ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, అది మటుకు గ్యారంటీ. అది మటుకు నిజంగానే గ్యారంటీ, అది మటుకు అబద్ధమే కాదు ఫ్రెండ్స్. ఎందుకు అబ్బాయి ఈమె ఇలా చెప్తుంది అనుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్ పెట్టుబడి, పోబడి? లక్షలు పెట్టుబడి పెట్టి భూమిలో పైరు తీస్తే ఆ రాబడి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? చెప్పండి మీరే. రాదు ఫ్రెండ్స్. పెట్టుబడే కానీ రాబడి భూమిలో ఏం లేదు ఫ్రెండ్స్. గేదెలు నమ్ముకుంటే పాలు, పేడన్న ఇస్తాయేమో, మిగతాటైతే ఏమీ ఇవ్వవు ఫ్రెండ్స్. నిజం. ఇది మటుకు అయితే గ్యారంటీ. ఇవి ఎగువ దిగువలి కష్టాలు మా ఎంత దాదాపు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గేదెల్లో. నిజం. ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చంటి దూడప్పుడు, పాలు తాగే దూడప్పుడు పట్టుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ సీతని. ఇంతవరకు ఇది 3వ ఈత ఫ్రెండ్స్. దూళ్ళు పెద్ద దూళ్ళను చూడడానికి చిన్నగా ఉంది, పెద్ద దూళ్ళని వింటుంది ఫ్రెండ్స్. అయినా మంచి గోవు. దాదాపు